హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎస్ఆర్జే మెక్ ఛానల్. ఇందులో మనకు కనిపిస్తున్నది పల్సర్ BS6 బైక్. ఇక్కడ ఏబిఎస్ లైట్ అయితే మనకి ఆటోమేటిక్గా బైక్ స్టార్ట్ చేయగానే వెలిగి అయితే ఉంటుంది. బైక్ మూవ్ చేయగానే ఆటోమేటిక్గా అయితే వెళ్ళాలి. ఇది కూడా మనకైతే వెళ్ళింది. ఏబిఎస్ అంటే మనకి ఫుల్ మీనింగ్ వచ్చేసి యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్. మనం బ్రేక్ వేయగానే ఒకటేసారి పడకుండా మనకి కాస్త టైం తీసుకొని అంటే లాక్ వేస్తూ బైక్ స్కిడ్ కాకుండా మనకైతే ఏబిఎస్ అనేది వర్క్ అయితే జరుగుతుంది. ఈ బైక్ వచ్చేసి మనకి 1 కిలోమీటర్ వెళ్ళగానే ఆటోమేటిక్గా ఆ ఏబిఎస్ అనేది లైట్ అనేది వచ్చేస్తుంది. అంటే ఏబిఎస్లో ఎక్కడో ఒక చోట మనకి ఆర్ఎల్పి సెన్సార్ దగ్గర ఎక్కడో ఒక చోట ప్రాబ్లం ఉందని అయితే అర్థం చేసుకోవాలి. నేనైతే బైక్ అయితే రన్నింగ్లోనే ఉంది. ఆటోమేటిక్గా మీరైతే చూడండి ఆ ఏబిఎస్ లైట్ అనేది వచ్చేసింది. అలా ఎందుకు వస్తుంది? ముందు మూవ్ చేసిన వెంటనే వెళ్ళి ఆటోమేటిక్గా మళ్ళీ వస్తుంది. అంటే మనకి ఇక్కడ ఈ ఆర్ఎల్పి సెన్సార్ దగ్గర ఈ ప్లేట్ ఏదైతే ఉంటుందో ఆ ప్లేట్ బెండ్ అయిందని అయితే మీరైతే అర్థం చేసుకోవాలి. నేను ముందు వైపు చూస్తే కాస్త లైట్గా ముందు ప్లేట్ అయితే బెండ్ అయితే ఉంది, అంత ఓవర్గా లేదు. ఈ బైక్ అయితే యాక్సిడెంట్ అయి మన గ్యారేజ్కి అయితే వచ్చింది. దీన్ని నీట్గా అయితే రెడీ చేసాం. దానికి సంబంధించిన ఒక ఫుల్ వీడియో కూడా నేనైతే క్లారిటీగా పెడతాను. ఎప్పుడైనా కూడా మీకు ఏ బైక్ అయినా కూడా కేటీఎంలలో కానీ బజాజ్లో కానీ యమహాలలో కానీ మనకి ఈ ఏబిఎస్ లైట్ అనేది పడుతూ ఉందంటే 1 కిలోమీటర్ వెళ్ళి ఆటోమేటిక్గా వస్తుందంటే మనకి ఈ ఆర్ఎల్పి సెన్సార్ ప్లేట్ ఏదైతే ఉందో మనకి అది బెండ్ అయింది అని అయితే మీరైతే అర్థం చేసుకోవాలి. నేను ఫ్రంట్ టైర్ అయితే ఓపెన్ చేశాను, బ్యాక్ టైర్ది కూడా బెండ్ అయింది. బ్యాక్ టైర్ది ఎక్కువగా బెండ్ అవుతుంది. అది కూడా ఎందుకు అవుతుందని నేను క్లారిటీగా అయితే లాస్ట్ వరకు అయితే చూడండి చెప్తాను. చూసే వాళ్ళైతే ఒక లైక్ అయితే చేసి చూడడం అయితే స్టార్ట్ చేయండి. మన వీడియోస్ ఇంకా చాలామందికి అయితే వెళ్తుంది. అలాగే మెకానిక్లకి కస్టమర్లకి సింపుల్గా ప్రాబ్లం అర్థమయ్యే విధంగా అయితే నేనైతే వీడియోస్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఈ ప్లేట్ అయితే మనకి బెండ్ ఉంది. నేను ఇలా సైడ్ కంటే సేక్ అయితే వస్తుంది. మనకి ఆ ప్లేట్ అనేది సమానంగా అయితే ఉండాలి. నేను ఒక చైన్స్ ప్యాకెట్ వీల్ మీద పెట్టి సమానంగా నేనైతే బెండ్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. అది చుట్టూ కొట్టినా కూడా మనకి కింద సపోర్ట్గా ఉంది కాబట్టి అది స్టడీగా అయితే వచ్చేస్తుంది. నేను చెక్ చేసుకుంటే నీట్గా ఇది ముందు సైడ్ ప్లేట్ అయితే చిన్నగా ఉంటుంది, అది వెనక సైడ్ ప్లేట్ అయితే ఎక్కువగా ఉంటుంది. మీరు ఏదైనా బల్లగా ఉన్న బండ పైన కూడా కొట్టి అయితే తీసుకోవచ్చు. మనకి ఈ చైన్స్ ప్యాకెట్ డామినర్ది అయితే మన గ్యారేజ్లో అయితే ఉంది. అది పర్ఫెక్ట్గా ఉంటుంది. మనం కూర్చోవడానికి చేయించుకున్నది అది. దానిపైన అయితే బెండ్ అయితే చెక్ చేసుకొని అలాగే దాన్ని ఓపెన్ చేసామంటే అది రన్నింగ్లో తిరుగుతూ ఉంటుంది కాబట్టి కాస్త బోల్ట్ పేస్ట్ వేసి మళ్ళీ అయితే టైట్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే టైట్ చేస్తామంటే కాస్త లూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో మనం ఫుల్ స్ట్రాంగ్గా ఉండాలి. ఎందుకంటే రన్నింగ్లో అనేది వీల్ తిరుగుతూ ఉంటుంది, సేక్ అనేది అయినప్పుడు లూజ్ అయ్యే అవకాశం ఉంటుందని ఆ బోల్ట్ పేస్ట్ వేసి మనమైతే ఫుల్గా అయితే టైట్ చేయడం అయితే జరుగుతుంది. మీకు బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాం. అది బ్యాక్ సైడ్ ఎక్కువగా మనం పంచర్ ఎప్పుడైనా వేయించినప్పుడు కానీ లేదా బ్రేక్ లైనర్స్ వేయించడానికి కానీ మనం ఆ టైర్ ఎప్పుడైతే విప్పుతామో అలా అప్పుడు బ్రేక్ రమ్ బోల్ట్ వచ్చేసి బ్రేక్ రమ్ బోల్ట్ అయితే ఉంటుంది. అది కింద పడిపోయిందంటే నార్మల్ బైక్లకైతే వెంటనే ఎక్కించుకోవచ్చు, అంటే మనం ఎక్కియక ముందుకే. కానీ వీటికైతే అలా కాదు. ఇక్కడ నేను ఇది ఆర్ఎల్పి సెన్సార్, ఇది డస్ట్ ఉన్నా కూడా మనకి ఆ లైట్ ఏబిఎస్ అనేది పడే ఉంటుంది. వాటికి కూడా డస్ట్ అనేది ఉండకూడదు, అప్పుడప్పుడు అయితే క్లీన్ చేసుకోవాలి. నేను బ్యాక్ సైడ్ అయితే వచ్చాను. ఇక్కడ నేను బాగా అబ్జర్వ్ చేశారంటే మీరు అలా వీళ్ళు తిప్పుతూ ఉంటే వాటి మధ్య గ్యాప్ అనేది దగ్గరకు వచ్చి దూరం అయితే వెళ్తూ ఉంది. మనకి ఇలా దగ్గరకు వచ్చి దూరం ఎక్కడికైతే వెళ్తూ ఉంటుందో అక్కడ లాంగ్ ఉండడం వల్ల మనకి ఆటోమేటిక్గా మనకి ఆ ఆర్ఎల్పి సెన్సార్ వచ్చేసి మనకి ఈ ఏబిఎస్ ప్లేట్ ఆర్ఎల్పి సెన్సార్ వచ్చేసి మనకి అక్కడ ప్లేట్ లేదు అని ఒక ఇండికేషన్ అయితే మనకి ఏబిఎస్కి అయితే ఇస్తుంది. ఆటోమేటిక్గా ఆ లైట్ అనేది వస్తుంది అప్పుడు. కాబట్టి ఇది సరిసమానంగా దానికి ఒక గ్యాప్ అయితే మొదట్లో స్టార్టింగ్లో ఎలా ఉంటుందో మనకి అక్కడ మీరు గమనించారంటే ఓ చిటికన్న వేలు కూడా ఉండి లేక అంత గ్యాప్ అయితే మొత్తం అయితే ఉండాలి. కానీ ఒక చోట నేను అక్కడ తిప్పిన చోట ఎక్కువగా అయితే బెండ్ అయితే ఉంది. మనకి ఎప్పుడైతే దీనికి బ్రేక్ రమ్ బోల్ట్ ఎక్కించాలనుకుంటారో బ్రేక్ లైనర్లు వేసినప్పుడు కానీ ఏ పని మీద కానీ టైర్ విప్పారంటే డ్రమ్ముతో పాటు ముందుగానే ఆ బ్రేక్ రమ్ బోల్ట్ అయితే ఎక్కించుకోవాలి. మిగిలిన బైక్ల మాదిరి సపరేట్గా అయితే వేయడానికి అయితే ఉండదు. మళ్ళీ టైర్ మొత్తం విప్పుకోవాలా ఎందుకనే ఉద్దేశంతో ఆ ప్లేట్ని బెండ్ చేసి ఎక్కిస్తూ ఉంటారు చాలామంది. మనమైతే చూస్తూ ఉంటాము. ఈ ప్లేటుతో సమానంగా ముందుగానే అయితే ఎక్కించుకోవాలి. నేను మళ్ళీ దీన్ని అయితే బ్యాక్ సైడ్ కూడా బయటకు తీసాను. బ్యాక్ సైడ్ అనేది ఎక్కువగా బెండ్ ఉంది. నేను అక్కడ వేలు పెట్టి చూపిస్తున్నాను కదా, అక్కడ ఎక్కువగా బెండ్ అయితే వచ్చేసింది. అక్కడ కాస్త ఏదో స్క్రూ డ్రైవర్తో అలా తీసి బెండ్ అయితే చేశారు. అందుకని అది ఎక్కువగా బెండ్ ఉండి మనకి ఆ ఏబిఎస్ లైట్ అనేది ఆటోమేటిక్గా డిస్ప్లేలు అనేది వచ్చేస్తుంది. ఏబిఎస్ అనేది వర్క్ జరగకుంటే బ్రేక్ వేసిన వెంటనే స్కిడ్ అయి పడే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకి కంపెనీ వాళ్ళు మన సేఫ్టీ కోసమే ఏబిఎస్ అనేది ఇన్స్టాల్ చేయడం అయితే జరిగింది. యాంటీ లాక్ బ్రేక్ సిస్టమ్. ఇక్కడ నేను ప్లేట్ అయితే బయటకు తీసా, ఫుల్ సేక్ అయితే ఉంది. మనకి యాంటీ లాక్ బ్రేక్ సిస్టమ్ అంటే బ్రేక్ వేయగానే
కాస్త టైం అయితే తీసుకుంటుంది. టైం అంటే చాలా కాదు, మనకి పడక కాసేపు టైం తీసుకొని ఆటోమేటిక్గా అయితే పడుతుంది. అంటే ఎక్కువ సెకండ్లలో అయిపోతుంది. అది స్కిడ్ కాదు, ఒకటేసారి బ్రేక్ అప్లై కాదు. మనకి ఏబిఎస్ లైక్ మీరు ఏబిఎస్ బైక్లు చూసారంటే ఎక్కువగా స్కిడ్ కొట్టేకి అవకాశం అయితే తక్కువ ఉంటుంది. ఎందుకంటే బ్రేక్ అనేది ఒకటేసారి పడకుండా మనకి పట్టి వదిలిన ఫీలింగ్ అయితే ఉంటుంది. అది ఆ బ్రేక్ సిస్టమ్ గురించి తెలిస్తే పూర్తి క్లారిటీ అయితే వస్తుంది. మనం ఈ ప్లేట్ కూడా బెండ్ తీయడం అయితే జరిగింది. బెండ్ తీసిన తర్వాత మళ్ళీ దానికి బోల్ట్ పేస్ట్ వేసి టైట్ చేయడం అయితే జరుగుతుంది. మళ్ళీ ట్రైల్ అయితే వెళ్తాను నేను. ఫిట్ చేసిన తర్వాత ట్రైల్ వెళ్ళిన తర్వాత ఎలా ఉంది అని అయితే మీరైతే కూడా గమనించుకోండి. ఏ బైక్ అయినా కూడా ఏబిఎస్ లైట్ ముందుగా పడి ఆటోమేటిక్గా వెళ్ళిందంటే మనకి ఈ ఆర్ఎల్పి సెన్సార్ ప్లేట్ ఏదైతే ఉంటుందో అది పోయింది అని అయితే మీరైతే అర్థం చేసుకోవాలి. 1 కిలోమీటర్ పడి ఆటోమేటిక్గా వెళ్తూ ఉందంటే దీనికి అదే ప్రాబ్లం మనకి రీసెంట్గా ఒక పల్సర్ బైక్ కూడా హైదరాబాద్ నుంచి అయితే వచ్చారు. దానికి నేను ఒక షార్ట్ వీడియో కూడా చేశాను. దీని మీదనే ఒక ఫుల్ వీడియో చేస్తే ఎవరైనా కూడా సెర్చ్ చేసిన వాళ్ళకి వెంటనే తెలుస్తుందనే ఉద్దేశంతో ఫుల్ వీడియో అయితే చేయడం జరిగింది. మీరైతే చూడొచ్చు, మొత్తం పర్ఫెక్ట్గా అయితే ఉంది. ఎక్కడ కూడా కాస్త దగ్గరగా కాస్త దూరంగా అయితే లేదు, పర్ఫెక్ట్గా అయితే ఉంది మనకి ప్లేస్. ఇప్పుడు ఈ ఆర్ఎల్పి సెన్సార్కి ఆ ప్లేట్కి అయితే గ్యాప్. మళ్ళీ బైక్ అయితే నేను రన్ అయితే చేసి చూపిస్తాను. బైక్ స్టార్ట్ చేయగానే ఆటోమేటిక్గా లైట్ అయితే రావాలి, మూవ్ చేయగానే వెళ్ళిపోవాలి. ఇక్కడ నేనైతే బైక్ అయితే మూవ్ చేశాను. కిలోమీటర్ పైన దాటి అయితే వీళ్ళైతే చూశాను. మనకైతే ఆ లైట్ అయితే రాలేదు, ఏబిఎస్ లైట్ అయితే రాలేదు. పర్ఫెక్ట్గా అయితే వర్క్ జరుగుతుంది. ఇన్ఫర్మేషన్ నచ్చితే మాత్రం కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. మీరు సపోర్ట్ ఇచ్చారంటే నేను ఇటువంటి వీడియోస్ ఇంకా చాలా మీ ముందుకైతే తీసుకొని వస్తాను. ప్రతి ఒక్కరికి ఈ వీడియోస్ అయితే అర్థమయ్యే విధంగా క్లారిటీగా నా వంతు ప్రయత్నం అయితే చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. మీరైతే చూడొచ్చు, మళ్ళీ అయితే నేనైతే చెక్ చేస్తూ ఉన్నా, ఎక్కడైతే లైట్ అయితే రాలేదు. బాయ్ ఫ్రెండ్స్.